పోతన భాగవతము నవమ స్కంధము. చలమున బుద్ధిమంతులగు సాధులు నా హృదయంబులీల దొంగిలి కొనిపోవుచుండుదురు. అకిల్బిష భక్తిలతాచయంబులన్నిలువగ బట్టి కట్టుదురు నేరుపుతో మదకుంభికైవడిన్. వలలకు జిక్కి భక్తజన వత్సల తంచనుచుందు తాపస. నాకు మేలుగోరు నా భక్తుడగువాడు భక్తజనులకేన పరమగతియు. భక్తుడెందు జనిన భరతెంతు వెనువెంట గోవు వెంట దగులు కోడె భంగి. తనువు మనువు విడిచి తనయుల చుట్టాల నాలి విడిచి సంపదాళి విడిచి. నన్నె కాని అన్యమెన్నడు నెరుగని వారి విడువ నెట్టి వారినైనా. పంచేంద్రియముల తెరువుల వంచించి మనంబునందు వరమతులు ప్రతిష్ఠించి వహింతురు నన్నును. మంచి వరున్ పుణ్యసతులు మరగిన భంగిన్. సాధుల హృదయము నాయది సాధుల హృదయంబు నేను. జగముల నెల్లన్ సాధుల నేన ఎరుంగుదు. సాధులెరుంగుదురు నాదు చరితము విప్రా. దారుణీసురులకు తపము విద్యయు రెండు ముక్తి చేయుచుండు ముదముతోడ. దుర్వినీతులైన దుర్జనులగు వారి కివియు కీడు సేయకేలయుండు. నా తేజము సాధులలో నాతతమయుండు. వారి నలచు జనులకున్ హేతి క్రియ భీతినిచ్చున్. చేతో మోదంబు చెరుచు సిద్ధము సుమ్మి. హరిగొల్చుచుండు వారికి పరమేష్టి పదంబు మొదలు పదభోగంబుల్. నరక సమములను తలపున ధరణీ రాజ్యంబు తోడి తగులము మానెన్. తనకు సదృశులైన తనయుల రావించి ధరణి భరము వారి దాల్పబంచి. కాననంబు సొచ్చె కామాది విజయుడై నరవిభుండు హరిసనాధుడగుచు.